పుణ్యపాపాలను అత్యధికంగా చేస్తే వాటి ఫలాలు కూడా వెంటనే అందుతాయి. అందుచేత ఏ పనిని అయినా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకొని చేయాలి. నువ్వు ఆ రోజున ఎవరి సలహాను తీసుకోకుండా స్వయంగా వెళ్ళి ఆ తపస్విని చంపేశావు. ఈ రోజున ఇలా సలహా చెప్పమని, సహాయం చేయమని అడుగుతున్నావు. ఇప్పుడు నేనేం చేయను? పరుల మనస్సుకు బాధ కలిగించే పనులను ఎప్పటికీ చేయకూడదు. పరులకు పీడ కలిగించేటువంటి ప్రాణులు సుఖంగా ఉండలేవు కదా. నువ్వు లోభమోహాలకు లొంగిపోయి బ్రహ్మహత్య పాతకాన్ని తెచ్చిపెట్టుకున్నావు కదా. ఇది నీ స్వయంకృతాపరాధం. దీనికి ఫలాన్ని ఇప్పుడే నువ్వు అనుభవిస్తావు అంటూ ఉండగానే స్వర్గంలో రాక్షసులు అరుపులు వినిపించాయి. వృత్రుడు దేవతలతో యుద్ధం పలికాడు. వృత్రుడి పరాక్రమానికి తట్టుకోలేక ఇంద్రుడు, దేవతలంతా పరిగెత్తారు. వృత్రుడు విజయం సాధించి శుభవార్తను తండ్రి అయినటువంటి విశ్వకర్మకు చెప్పాడు. విశ్వకర్మ చాలా సంతోషించాడు. వృత్రా, మన శత్రువు ఇంద్రుడు, అతడు నీ అన్నను చంపేశాడు. అతడు నువ్వు చంపేయాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి కలుగుతుంది. రాజ్యం కాదు నాకు కావలసింది, వాణ్ణి చంపేయాల ఇంద్రుని. అందుచేత ఇంద్రుడు వధించబడేలాగా నువ్వు వరాలు పొందు అని చెప్పి వృత్రుడిని తపస్సుకు పంపించాడు. వృత్రుడు ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఇలా వరం పొందాడు. ఓ దేవా, నేను తడిసిన వస్తువుల చేత కానీ, ఎండిన వస్తువుల చేత కానీ, రాత్రి కానీ, పగటిపూట కానీ, చాలా లిస్టు వేశాడు, దేవతల చేత కానీ, లోక కాష్ట శస్త్రాల చేత కానీ మరణించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఆ వరమివ్వు. యుద్ధరంగంలో నా బలం క్షణక్షణము పెరిగిపోవాలి. నేను దేవతలకు అజేయుణ్ణి కావాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వుతూ, అలాగే నీ కోరిక తీరుతుంది కానీ అన్నాడు. న శుష్కేణ న చార్ద్రేణ, న శుష్కేణ న చార్ద్రేణ, న పాషాణేన దారుణ, న పాషాణేన దారుణ, భవిష్యతి చ తే మృత్యుః, భవిష్యతి చ తే మృత్యుః ఇతి సత్యం బ్రవీమ్యహం, ఇతి సత్యం బ్రవీమ్యహం. వృత్రా, నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. తండ్రి చాలా సంతోషించాడు. ఇక బయలుదేరు, ఇంద్రుడు పని పట్టు, స్వర్గం చేపట్టు, పుత్రశోకంతో తపించిన నా మనస్సుకు శాంతి కలిగించు అని ఆశీర్వదించాడు. వృత్రుడు తండ్రి మనస్సులోని బాధను గ్రహించాడు. జీవతో వాక్య కరణాత్ క్షయాహే భూరి భోజనాత్, జీవతో వాక్య కరణాత్ క్షయాహే భూరి భోజనాత్, గయాయాం పిండదానాశ్చ త్రిభిః పుత్రస్య పుత్రత, జీవతో వాక్యకరణాత్ క్షయాహే భూరి భోజనాత్, గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత.
తండ్రి బ్రతికి ఉన్నంత కాలము పితృవాక్యాన్ని పాటించటము, ఇక తండ్రి పరలోకానికి చేరిన తరువాత పితృకర్మలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడము, గయలో పిండ ప్రదానం చేయటం అనే 3 కర్మల చేత పుత్రుడికి పుత్రత్వము సార్థకమవుతుందని వృత్రుడు తలిశాడు. తండ్రిని సంతోషపెట్టాలి అనుకొని స్వర్గం వైపు దండెత్తాడు. వృత్రుడు తపస్సు చేసే సమయంలో మళ్ళీ దేవతలు స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇక పూర్తిగా స్వర్గాన్ని కైవసం చేసుకోవాలి, ఇంద్రుడు సంగతి తేల్చాలని వృత్రుడు స్వర్గం పైకి దండెత్తాడు. ఇంత పని చేశారా అని. దేవదానవులకు ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రుడు ఇంద్రుణ్ణి మింగేశాడట. అది చూసి దేవతలు గగ్గోలు పెట్టారు. ఇదేంటిది, యుద్ధం చేస్తాడనుకుంటే తినేశాడు కదా అని. బృహస్పతి తెలివిగా ఆలోచించి ఒక ఉపాయాన్ని దేవతలకు చెప్పాడు. ఆ ఉపాయ ప్రకారం దేవతలు వృత్రుడికి ఆవులింతలు వచ్చేలాగా చేశారు. వృత్రుడు పెద్దగా ఆవులించేసరికి వృత్రుడి నోటి నుండి బయటపడి ఘోరంగా యుద్ధం చేశాడు. బయటకు వచ్చేశాడు. వృత్రుడి నోటి నుంచి బయటకు వచ్చాడు ఆవలిస్తూనే. కానీ శత్రువు ముందు బలం పెరిగిపోతుందనే వరాన్ని సంపాదించుకున్న వృత్రుడు విజృంభించేసరికి ఇంద్రుడు, దేవతలు తట్టుకోలేక యుద్ధభూమి నుండి పారిపోయారు. ఎందుకంటే వరాన్ని పొందారు. యుద్ధం చేసే కొద్దీ శక్తి ఎక్కుతుంది, అటువంటి వరం పొందాడు. కొంతకాలం గడిచింది. దేవతలందరూ శివుడి సలహాతో బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీహరి వద్దకు వెళ్ళి ప్రార్థించారు. శ్రీహరి, దేవతలారా, నాకు మీ మేలే ముఖ్యం అని, అందుకు ఎన్ని అవమానాలైనా నేను సహిస్తాను, ఎందరు నిందించినా భరిస్తాను. ఆ వృత్రుడు సామోపాయంతోనే వధించబడతాడు కానీ దేనికి కాదు. నేను ఇంద్రుడి వజ్రంలో దాక్కొంటాను, అతడి సంహారానికి కారణమవుతాను. శత్రువు మోసగాడైతే అతడికి మోసంతో గెలవాలి, తప్పులేదు. అందుకే నేను బలిని వామన రూపంలో గెలిచాను. శత్రువు కదా. మోహిని వేషంతో దానవులను మోసం చేశాను, ఎందుకంటే శత్రువులు వాళ్ళు. ప్రస్తుతం మనందరికీ అమ్మవారే గతి. ఈ క్షణం నుంచి అమ్మను ధ్యానించండి. ఆ తల్లే మనకు సహాయం చేస్తుంది. ఆమె సాత్విక శక్తి, పరాప్రవృత్తి, సిద్ధిప్రద, చిచ్చక్తి, ఇంద్ర. నువ్వు ఆ తల్లిని శ్రద్ధతో ఆరాధించు ఇంద్ర. నువ్వు శత్రువును సులభంగా జయించగలవు ఇంద్రుడా. ఆమె జగన్మోహిని, వృత్రుణ్ణి మోహింపజేస్తుంది. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. ప్రసన్నాయాం పరాంబాయాం, ప్రసన్నాయాం పరాంబాయాం సర్వం సాధ్యం భవిష్యతి, సర్వం సాధ్యం భవిష్యతి. నో చేన్మనోరథ వాప్తి, నో చేన్మనోరథ వాప్తి న కస్యాపి భవిష్యతి, న కస్యాపి భవిష్యతి. అమ్మవారు ప్రసన్నురాలైతే అన్నీ సులభమైపోతాయి, లేకపోతే నీ కోరిక కూడా తీరదు, ఏ ప్రయత్నం కూడా నెరవేరదు. ఆ తల్లి సర్వంతర్యామి, సర్వకారణ కారణాలు. పూర్వం ఆ జగన్మాత మధుకైటపులను సమ్మోహించి పరిచింది కదా, అప్పుడే నేను వారిని సంహరించగలిగాను కదా. అందుచేత మీరు శ్రీమాతను ఉపాసించండి, కార్యసిద్ధి అవుతుంది అన్నారు. దేవతలు మేరు పర్వతానికి చేరి శ్రీమాతను ఇలా భక్తితో ప్రార్థించారు. ఓ తల్లి, మేమంతా నీ పుత్రులం. వృత్రాసురుడి వల్ల కష్టాలను అనుభవిస్తున్నాం. అమ్మా, మేము నీ బిడ్డలం.
ఒకవేళ తెలియక ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి రక్షించవలసింది నువ్వే. మేమెప్పుడూ నిన్ను మర్చిపోలేదు, నిరంతరము ధ్యానిస్తూ ఉన్నాం. దయ చూపించు. ఒకప్పుడు మహిషాసురుణ్ణి, శుంభనిశుంభులను సంహరించి మమ్మల్ని కాపాడావు. అలాగే ఇప్పుడు ఈ వృత్రాసురుణ్ణి కూడా మట్టి పెట్టాల్సింది, మమ్మల్ని కాపాడు. వృత్రే దయా తవ యది ప్రథితా తథాపి, వృత్రే దయా తవ యది ప్రథితా తథాపి, జహ్యేనమాశు జహ్యేనమాశు జన దుఃఖకరం కలంచ, జహ్యేనమాశు జన దుఃఖకరం కలంచ, పాపాత్ సముద్దర భవాని శరై పునాన, శరై పునాన, నో చేత్ ప్రయాస్యతి తమో నను దుష్ట బుద్ధి, నో చేత్ ప్రయాస్యతి తమో నను దుష్ట బుద్ధి. అమ్మా, వృత్రుడి మీద నీకు దయ ఉండొచ్చు, వృత్రుడికి మేలు చేయాలని నువ్వు భావించవచ్చు. అలా అయితే ఇప్పుడే వెంటనే సంహరించి అతడికి మేలు చేయడం మంచిది. లేకపోతే ప్రజలను బాధ పెట్టేవాడు, పాపాత్ముడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, దుష్టబుద్ధి అయిన ఈ వృత్రుడు ఇంకా ఇంకా పాపంలోకి కూరుకుపోతాడు. అందుచేత అతడిని సంహరించి ఉద్ధరించు. నీ బాణాలతో పవిత్రుణ్ణి చెయ్యి. మా దేవతలకు నువ్వు స్వాహ రూపిణివై సంతోషాన్ని కలిగిస్తున్నావు, పితృదేవతలకు స్వాధారూపిణివై తృప్తిని కలిగిస్తున్నావు. తల్లి, మా పట్ల ప్రసన్నురాలివిక, మా కష్టాలు తీర్చు అని ప్రార్థించారు. శ్రీమాత వారి ప్రార్థనలకు సంతోషించి ప్రత్యక్షమై, దేవతలారా, మీ కోరిక తీరుస్తాను, వృత్రుణ్ణి మాయామోహితుణ్ణి చేస్తాను, నా శక్తిని మీ దివ్యాయుధాలలో ప్రవేశపెడతాను, మీకు శుభం కలుగుతుంది అంది. దేవతలు బృహస్పతి ఆలోచన ప్రకారం ఋషులను శరణు వేడారు. ఋషులు ఇంద్ర వృత్రాసులిద్దరికీ సంధి చేద్దామనుకొని వృత్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ వృత్ర, నువ్వు ఇంద్రుడితో గొడవ పడకు, మంచిది కాదు. ఎందుకంటే నువ్వు యజ్ఞకుడి నుంచి పుట్టావు. నువ్వు జయాపజయాలు దైవాధీనాలను తెలిసిన వారు ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోరు, ఎప్పుడు కూడా యుద్ధం చేయరు వాళ్ళు. మేము మీ ఇద్దరిని సంధి చేయటానికే వచ్చాం, స్నేహంగా ఉండండి, మీరిద్దరూ సత్యవ్రతులు కండి, సత్యమైన మాటకు కట్టుబడి స్నేహితులై ఉండండి, ఇదే గొప్ప ధర్మం, దీనికన్నా మంచిది లేదు అని. సత్యౌ ధరానూనం, సత్యౌ ధరానూనం, సత్యేన చ దివాకరః, సత్యేన చ దివాకరః, తపత్యయం యథా కాలం, తపత్యయం యథా కాలం, వాయు సత్యేన వాచ్యథా, వాయు సత్యేన వాచ్యథా, సత్యబలంతోనే భూమి సర్వాన్ని ధరిస్తుంది. సత్యధర్మంతోనే ప్రకాశిస్తున్న సూర్యుడు కాల అనుగుణంగా ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. సత్యానికి కట్టుబడే వాయువు వీస్తున్నాడు.
సత్యాన్ని పాటించే సముద్రము ఆ దాని యొక్క ఎక్కడెక్కడ కట్ట ఉందో చెలీకట్ట ఉంటారు, ఆ చెలీకట్టను దాటకుండా ఉంటుంది. అటువంటి సత్య ప్రతిజ్ఞతో మీరిద్దరూ మైత్రి ధర్మాన్ని పాటించి సుఖంగా ఉండండి అన్నారు. శ్రీమాత్రే నమః.